డాక్టర్ గారు, నేను చిన్నప్పటి నుంచి దొడ్డు కాళ్లతో ఉన్నా, అంటే వంకర కాళ్లతో ఉన్నా. విపరీతంగా నొప్పి ఉంది. డాక్టర్ గారు HTO ఆపరేషన్ చేయించాలి అని అన్నారు. దీనికి మీ సలహా ఏంటి? ఇది చేయించుకోవచ్చా? చేయించుకుంటే ఎన్నాళ్లకు తిరిగి నేను మామూలుగా నడవగలుగుతానో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. మీరు అన్నది దొడ్డి కాళ్ళు, దాంతోపాటు నొప్పి కూడా ఉందంటున్నారు. అంటే ఇది జన్మతః పుట్టినప్పటి నుంచి ఇట్లా ఉన్నదా, లేకపోతే మోకాలు అరిగిపోయి వైరస్ని దొడ్డి కాలు వచ్చిందా అనేది మనం ముందు డిసైడ్ చేయాలి. మీ వయసు ఎంత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్రేస్లలో మనకు జాయింట్ నార్మల్ ఉందా, లేకపోతే గుజ్జు అరిగిపోయి మోకాలు నొప్పి వస్తుందా అనేది డిసైడ్ చేయాలి. ఈ HTO అంటే హై టిబియల్ ఆస్టియోటమీ అనేది ఆర్టిఫిషియల్గా ఒక ఫ్రాక్చర్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ ఈ లెవెల్లో ఎముకని కట్ చేస్తాము. కట్ చేసి ఆ దొడ్డి కాలు సరిగ్గా కరెక్ట్ చేసి ఎక్కడైతే గ్యాప్ వస్తుందో అక్కడ హిప్ జాయింట్ దగ్గర పెల్విస్ నుంచి కొంచెం బోన్ గ్రాఫ్ట్ తీసి అక్కడ ఫిక్స్ చేసి ఒక ప్లేట్ వేస్తాం. ఈ సర్జరీ కొంచెము పేషెంట్లకు నొప్పితో కూడుకున్న పని. అంటే ఒక ఫ్రాక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ ఫ్రాక్చర్ అతుక్కోవడానికి మనకు సాధారణంగా 6 వారాల నుంచి 3 నెలల దాకా టైం పడుతుంది. అంటే అంతకాలము మీరు కాళ్ళు నేల మీద పెట్టడము, బరువు వేసి నడవడము కొంచెము నొప్పితో కూడుకున్న పని. 3 నెలల తర్వాత ఫిజియోథెరపీ, వాకింగ్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో యావరేజ్గా మనకు 5 నుంచి 6 నెలల దాకా టైం పడుతుంది హై టిబియల్ ఆస్టియోటమీ సర్జరీ చేసిన తర్వాత రిజల్ట్ రావడానికి. మీకు దొడ్డి కాళ్ళు ఉండి మోకాలు పూర్తిగా అరిగిపోయి ఉంటే హై టిబియల్ ఆస్టియోటమీ అనేది కరెక్ట్ సర్జరీ కాదు. నొప్పి లేకుండా దొడ్డి కాళ్ళు ఉంటే వాటికి సర్జరీ చేసుకోవడం కూడా అనవసరము. ఎందుకంటే ఈ సర్జరీ సాధారణంగా చాలా కాంప్లెక్స్తో కూడుకున్న పని. రిజల్ట్స్ కూడా అంత 10 సంవత్సరాల తర్వాత గొప్పగా ఏమీ ఉండవు. ఒక్కొక్క పేషెంట్ సెలెక్షన్ చేసి అప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి హై టిబియల్ ఆస్టియోటమీ చేయాలా లేదా అనేది.